2026 ఫిబ్రవరి 7వ తారీఖున యూట్యూబ్లో నేను T20 వరల్డ్ కప్ అనేది ఇండియా గెలవటం జరుగుతుందని చెప్పడం జరిగింది. అంటే టోర్నమెంట్ స్టార్ట్ అవ్వకముందే చెప్పడం జరిగింది. అది మార్చి 8వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇది యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. వార ఫలాల్లో పెట్టాను కూడాను. మీ కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. నిజమా కాదా అనుకుంటే కనుక లింక్ ఓపెన్ చేసి చూడండి. ఇండియా 2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో సింహరాశి వారికి గురువు యోగిస్తున్నారు, శుక్రుడు యోగిస్తున్నారు, అలాగే సూర్యుడు యోగిస్తున్నారు, బుధుడు యోగిస్తున్నారు లాభస్థానంలో. అష్టమ శని నడుస్తుంది కాబట్టి నల్ల నువ్వులు బ్రాహ్మణుడు దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. శివుడిని ఆరాధించండి. శివుడు బోలాశంకరుడు. చాలా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి కాబట్టి శివుడిని ఆరాధిస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. శుక్రవారము శనివారం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మంగళవారం బుధవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు ధనం నష్టం వచ్చే అవకాశం ఉంటది. సింహరాశి వారికి కుటుంబ స్థానం మీద శని దృష్టి ఉన్నది. కుటుంబ సభ్యులతో చాలా ఇబ్బందులు ఉంటాయి, విభేదాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ధనపరంగా సమస్యలు ఉంటాయి. వారంలో ఖర్చు విపరీతంగా ఉండబోతుంది. జూన్ 2వ తారీఖు నుంచి తర్వాత నుంచి చాలా వ్యతిరేకత ఫలితాలు ఉంటాయి. ధనపరంగా మాత్రం విపరీతమైన ఖర్చు ఉంటుంది. చాలా ఇబ్బందులు అవుతూ ఉంటాయి. లవర్స్ కి బ్యాడ్ టైం నడుస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండే సమస్యలు ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నది. హెల్త్ పరంగా సమస్యలు ఉంటాయి. శత్రువులు ఎక్కువగా ఉంటారు. ఈ వారంలో అవుతాయి కనుక నారాయణ కవచం చదువుకోండి. సింహరాశి వారికి అష్టమ శని నడవటం మూలంగా అష్ట కష్టాలంటూ చూస్తున్నారు. మీరు శనికి కనుక హోమం చేయించుకుంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్చరిక జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీకు లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపించడం జరుగుతుంది. బిజినెస్ పరంగా పెట్టుబడి తగ్గించి పెట్టుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. మ్యారేజ్ పరంగా సమస్యలు ఉంటాయి. సప్తమాధిపతి అష్టమ భావంలో ఉన్నారు. ఆ సప్తమంలో రాహు ఉన్నప్పుడు, ఈ గ్రహస్థితి ఉన్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. వృత్తిపరంగా చాలా బాగుండబోతోంది. ఇక్కడ మీకు దశమ స్థానంలో రవి ఉంటారు. దశమ స్థానం అధిపతి లాభస్థానంలో ఉంటారు శుక్రుడు. ఈ విధంగా గ్రహస్థితి ఉన్నది కాబట్టి వృత్తిపరంగా చాలా బాగుండబోతోంది ఈ వారం అనేది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.